బాలకృష్ణ గారి 66వ జన్మదినం. 26 సంవత్సరాలు ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ రామారావు గారు సొంత సినిమాల్లో మాత్రమే బాలకృష్ణని ఏదైనా క్యారెక్టర్ కోసం వాడుకునేవారు. అదే టైంలో బయట నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా ప్రెజర్ మొదలైంది. నటుడిగా తన ముద్ర వేస్తూనే మాస్ హీరోగా కూడా కొనసాగాలి. అది సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఏదైనా కానీ ఒక డిస్కసివ్ పాయింట్గా ఆ టైంలో. భరద్వాజ గారు, బాలకృష్ణ గారి 66వ జన్మదినం. అవును, ఈరోజు అభిమానులంతా కూడా కోలాహలంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాయంత్రం అప్డేట్ కూడా ఉంది. 66 సంవత్సరాలు హీరోగా, అంటే 66 సంవత్సరాలు ఇంకా ఇప్పుడు ఒక 65 సినిమాలు చేతిలో ఉన్నాయి హీరోగా. అవును, బాలకృష్ణ గారు అరుదైన రికార్డ్స్ అంటే ఏం చెప్తారు? 66 సంవత్సరాలు ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ, అంటే అప్రతిహతమైనటువంటి విజయాలతో నడుస్తున్నటువంటి కెరియర్ అన్ని వైపులా. ఓకే, ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు, పొలిటికల్గా యాక్టివ్గా ఉంటూ సినిమాలు చెయ్యను అనే మాట లేదు ఆయన దగ్గర నుంచి. హ్యాట్రిక్ కొట్టారు కదా ఆల్రెడీ. సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉంటూ యాక్టివ్గా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ 3 సార్లు వరుసగా విజయాలు సాధించి ఇక్కడ కూడా వరుస విజయాలతో అలాగే వెడుతున్నాడు ఆయన. అంటే తను సినిమా నటుడిగా బాలనటుడిగా ప్రవేశించాడు ఆయన. బాలనటుడిగా తాతమ్మ కళ అనే సినిమాతో 74లో ఆయన ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఆయన ఆ బ్యానర్ సినిమాల్లో మాత్రమే నటించేవాడు. రామారావు గారు సొంత సినిమాల్లో మాత్రమే బాలకృష్ణని ఏదైనా క్యారెక్టర్ కోసం వాడుకునేవాడు. అంతే తప్ప ఆయన బయట బ్యానర్లో చేయటానికి ఎవరైనా అడిగినా కానీ అనుమతించలేదు. అంటే చాలా సందర్భాల్లో చాలామంది ప్రయత్నం చేశారు, దాసరి గారితో సహా. యాక్చువల్గా శివరంజని అనే సినిమాలో హరిప్రసాద్ చేసిన హీరో క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించాలని ఆయన అనుకున్నాడు. ఓకే, అనుకుని వెళ్ళి రామారావు గారిని 3 సార్లు అడిగాడు, కానీ ఆయన నో చెప్పాడు. లేదు తను చదువుకుంటున్నాడు, చదువు అయిన తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు డిసైడ్ చేద్దాం, నేను ఇప్పుడు డిస్టర్బ్ చేసి దీనిలోకి తీసుకురావాలని అనుకోవడం లేదు. మా బ్యానర్ సినిమాల్లో నేను అడపదడప ఏదైనా అవసరమైతే చేయించుకుంటున్నాను అంతవరకే అని చెప్పాడు. తర్వాత ఆయన హరిప్రసాద్తో కొనసాగాడు. ఇలా బిఏ సుబ్బారావు గారు ఒకసారి అడిగి హరికృష్ణ గారిని బాలకృష్ణని పెట్టి రామ్ రహీం అనే ఒక సినిమా తీశాడు. అది బాగానే ఆడింది. అక్కడి నుంచి బాలకృష్ణని బయటకు తీసుకురావాలని వెంకటరత్నం గారు కూడా ప్రయత్నం చేశాడు. సూరపనేని వెంకటరత్నం, ఎమ్మగోవల ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఎమ్మగోవల సినిమా బాలకృష్ణతో ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేయించి యముడు క్యారెక్టర్ రామారావు గారితో చేయించాలనే ఆలోచన ఉండేది ఆయనకి, వెంకటరత్నం గారికి. అయితే రామారావు గారే వద్దని చెప్పాడు. అది వద్దు, ఆ క్యారెక్టర్ సత్యనారాయణతో చేయిద్దాం. సత్యనారాయణని యముడిని చేసింది రామారావు గారే. సత్యనారాయణ చేయగలరా అంటే లేదు, నేను చేయిస్తాను కదా అని బాధ్యత తను తీసుకుని సత్యనారాయణతో యముడు క్యారెక్టర్ చేయిస్తూ తను ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేశాడు. ఇలా మొదలైన ప్రయాణం బాలకృష్ణ గారిది రామారావు గారి నీడలో మొదలైన ప్రయాణమే. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈయన ఇంకా పూర్తిగా సినిమాల్లోకి రాలా. ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో రామారావు గారి అభిమానులకి విపరీతమైన సంక్షోభం. అంటే ఆయన సడన్గా నేను సినిమాలు చెయ్యను అని చెప్పేశాడు 82లో. చెప్పేసిన తర్వాత ఏమిటి భవిష్యత్తు అనేది అర్థం కాలేదు ఎవరికి. బాలకృష్ణ గారు ఇంకా రాలేదు. అప్పుడు అభిమానుల నుంచి కూడా ప్రెజర్ ఉంది, బాలకృష్ణని మీరు ఇంకా హోల్డ్ చేయడం కుదరదు, మీరు వదిలేసేయండి అని. అదే టైంలో బయట నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా ప్రెజర్ మొదలైంది. అప్పటి కొంతమంది యంగ్ డైరెక్టర్లు, పర్టికులర్గా రామారావు గారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు, పీతాంబరం గారు ఇలాంటి వాళ్ళు మేము సినిమా తీస్తామని చెప్పేసి రావటం మొదలైంది. ఆ టైంలో ఆయన ఫైనల్గా పీతాంబరం గారికి ఓకే చెప్పాడు, చేయండి సినిమా అని. అలాగే టిఎల్వి ప్రసాద్కి, తాతినేని ప్రకాశ్రావు గారు అబ్బాయి, తను డిస్కో డాన్సర్ని బాలకృష్ణతో చేస్తానని చెప్పి ఆయన అడిగితే ఆయనకి వదిలేశాడు.
అప్పుడు వచ్చింది మీరు బయట బ్యానర్లో చేయించేస్తే ఇక తను సెటిల్ అవుతాడు, మీరు పొలిటికల్ కెరియర్లో సెటిల్ అవుతున్నట్టు సమయంలోనే తను సినిమాల్లో సెటిల్ అవుతాడు, కాబట్టి ఇంకా రిస్ట్రిక్షన్స్ వద్దు, వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడు. అలాగే సాహసమే జీవితం అనే సినిమా వాళ్ళు చేశారు. అలా పూర్తి స్థాయి హీరోగా మొదలైంది ఆయన కెరియర్. అంతకుముందు ఆయన రకరకాల క్యారెక్టర్లు చేశాడు. రామకృష్ణ బ్యానర్లో దానవేరు సూరకర్ణలో ఆయన అభిమన్యుడిగా జనాలు విపరీతంగా అభిమానించారు. దానికంటే ముందు పీతాంబరం గారి సినిమానే అన్నదమ్ముల అనుబంధంలో ఆయన చేసిన క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. రెండో తమ్ముడు, ఒక తమ్ముడేమో మురళీమోహన్, ఇంకో తమ్ముడు బాలకృష్ణ. నిజానికి ఆ క్యారెక్టర్ మొదట అనుకున్నది చంద్రమోహన్ని తమిళ్కి షిఫ్ట్ చేసి ఈ క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించారు. ఆయన హిందీ సినిమా చూసి అది చేయటానికి ఉత్సాహపడ్డాడు. పడితే ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేయించారు. ఓకే, దానిలో కూడా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి జనాలకి ఎదురు చూపులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు హీరోగా పూర్తి స్థాయిగా వస్తాడు అని. ఆ ఎదురు చూపులు అలా మొదలై మంగమ్మ గారి మనవడు అనే సినిమాతో ఒక అద్భుతమైన విజయం సోలోగా అందుకున్నాడు ఆయన. అంతకుముందు ఆయనకు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి, దానవేరు సూరకర్ణ లాంటివి, అదే కానీ అది కాదు, ఇది విజయం. తాతమ్మ కళ సినిమా కూడా సక్సెస్ఫుల్ సినిమా మాత్రమే కాదు, అది కొంచెం కాంట్రవర్షియల్ సినిమా కూడా. అంటే సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా 50 రోజులు అయిపోయిన తర్వాత ప్రభుత్వం బ్యాన్ చేసింది ఆ సినిమాని. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని సీన్లు తీసేసి కొన్ని పాటలు కలిపి ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ ఆడింది ఆ సినిమా. అది అలా ఒక చరిత్రే. ఆయన ప్రారంభమే ఒక చరిత్రతో మొదలైంది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం మంగమ్మ గారి మనవడు దగ్గర నుంచి స్పీడ్ అందుకుంది. ఒక మాస్ హీరోగా ఎమర్జ్ అయిపోయి మాస్ హీరోగానే ఆయన కొనసాగాలని అనుకోలేదు. నటుడిగా తన ముద్ర వేస్తూనే మాస్ హీరోగా కూడా కొనసాగాలి అని అనుకోవడం వలన ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి డైరెక్టర్లకి ఓకే చెప్పుకుంటూ వెళ్ళాడు. జంధ్యాల గారు, అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో జననీ జన్మభూమి అనే సినిమా, ఈ స్క్రిప్టులు కూడా తను చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని ఆ ప్రయాణం అలా నడిచి ఆయనతో సీతారామ కళ్యాణం చేశాడు జంధ్యాల గారితో. అది సక్సెస్ అయింది. దానికి ముందు బాబాయ్ అబ్బాయి అనే సినిమా చేశారు. బాబాయ్ అబ్బాయి ఒక మోస్తరుగా నడిచినప్పటికీ సీతారామ కళ్యాణం అనేది సాలిడ్ హిట్ సినిమా. అలాగే రామారావు గారితో సినిమాలు చేయలేకపోయాము అనుకునేటువంటి ప్రొడ్యూసర్లు కూడా బాలకృష్ణ గారితో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. కాట్రగడ్డ మురారి గారు అందులో ప్రముఖుడు. ఆయన సీతారామ కళ్యాణం, అలాగే నారీ నారీ నడుమ మురారి, ఆ 2 సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చాడు ఆయన. అలా ప్రతి ప్రొడ్యూసర్, గోపాల్ రెడ్డి గారి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఎస్ గోపాల్ రెడ్డి అంటే సుడి గోపాల్ రెడ్డి అనేవాళ్ళు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో. అంటే ఆయన బాలకృష్ణ గారితో తీసిన ప్రతి సినిమా అద్భుతమైన విజయం కాదు, నిజానికి అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసిన సినిమాలు చేశాడు ఆయన. అలా కోడి రామకృష్ణ గారు ట్రావెల్, కోడి రామకృష్ణ గారు ఎస్ గోపాల్ రెడ్డి కలిసి బాలకృష్ణ గారితో చేసిన సినిమాలు. అలా బాలకృష్ణ గారితో చాలా సన్నిహితంగా ఉంటూ ఆయన కెరియర్ని ప్లాన్ చేసిన వాడు ఒక రకంగా దేవివర ప్రసాద్, కరకమెండల దేవివర ప్రసాద్. ఆయన డేట్సు, రెమ్యూనరేషను, మొత్తం వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు. ఆయన చేసినటువంటి ఆయన బ్యానర్లో కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో సినిమా చేశాడు ఈయనతో. అది కూడా బాగా ఆడింది, భలే దొంగ అనే టైటిల్తో. ఓకే. అలా రాఘవేంద్రరావు గారికి ఇప్పటికీ ఆ వెళ్తుంది. అంటే ఎన్టీఆర్తో చేసినటువంటి సెన్సేషనల్ హిట్ సినిమా బాలకృష్ణతో చేయలేకపోయాను నేను. అది ఒక అడవిరాముడు, ఒక వేటగాడు, ఒక కొండవీటి సింహం, ఈ రేంజ్ సినిమాలేవి నేను బాలకృష్ణతో చేయలేదు. చేసిన సినిమాలు ఆడినాయి కానీ ఆ రేంజ్ హిట్లు ఇవ్వలేదు, ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయాను అనే పెయిన్ ఉంది ఇప్పటికీ. తర్వాత తరంలో కోదండరామరెడ్డి గారు, బిబి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు మంచి విజయాలు ఇచ్చాడు కోడి రామకృష్ణ తర్వాత. ఆ తరువాత బి గోపాల్ కాంబినేషన్ త్రివిక్రమరావు గారు దానికి అంకురార్పణ చేశాడు.
రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమాతో పెద్ద హిట్ కదా అది. పెద్ద హిట్. దాని తర్వాత లారీ డ్రైవర్ కూడా అదే బ్యానర్లో వచ్చింది, మ్మ్. ఆయన చేశాడు, అది పెద్ద హిట్. ఆ తర్వాత ఆయన గోపాల్ నుంచి మళ్ళీ కోదండరామరెడ్డి గారికి మారి బొబ్బిలి సింహం సినిమా తీశాడు. మ్మ్. ఆ బొబ్బిలి సింహం కూడా చాలా పెద్ద హిట్ సినిమా. మ్మ్. ఒక రకంగా విజయేంద్ర ప్రసాద్ గారికి బాలకృష్ణ గారి డేట్స్ ఉన్నాయి, మ్మ్. బొబ్బిలి సింహం అనే టైటిల్ ఉంది, మ్మ్. కోదండరామరెడ్డి సినిమా చేస్తాడు. ఈ మూడు చెప్తున్నాను మీకు, నాకు కథ కావాలి. మ్మ్. ఇది త్రివిక్రమరావు గారు చెప్పిన మాట. ఓకే. ఈ టైంలో అవ్వాలి, అది ఆయన డేట్స్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి, ఈ లోపల స్క్రిప్ట్ అవ్వాలి అని చెప్తే ఆ ప్రకారం రాసుకుని వెళ్ళాడు. సూపర్ కదా. వెళితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలా ప్రతిదీ సెన్సేషనల్. ఆ మధ్యలో విజయ వాళ్ళు సినిమా చేయాలి అని అనుకోవడం, అనుకున్న తర్వాత వాళ్ళు గ్యాప్ వచ్చేసి విపరీతంగా చందమామ విజయ కంబైన్స్ అనే పేరుతో విశ్వనాథరెడ్డి గారు ఫ్లోట్ చేసి ఆ సినిమా ప్రారంభించాడు, భైరవ ద్వీపం. ఎన్టీ రామారావు గారు క్లాప్ కొట్టాడు దానికి. అంటే వాళ్ళ బ్యానర్ మొదటి హీరో, వాళ్ళ బ్యానర్ పర్మనెంట్ హీరో కుమారుడితో మళ్ళీ సినిమా తీయాలనుకోవడం, అది సంగీతం గారి డైరెక్షను, కేవీ రెడ్డి గారి శిష్యుడు అని ఆయన్ని పెట్టారు. ఆ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద హిట్ కదా, పెద్ద హిట్. దాంతోపాటు ఒక క్లాసిక్ మూవీగా నిలబడిన ఇది ఉంది దానికి. ఆ ఘనత సంగీతం శ్రీనివాసరావు గారికి దక్కుతుంది. ఆ తర్వాత అదే బ్యానర్లో ఒక పౌరాణికం కూడా ట్రై చేశారు, కృష్ణార్జున యుద్ధం పేరుతో. అంటే ఒకట్లేండి, కృష్ణార్జున విజయం అనే పేరుతో చేశారు. ఈయన ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు కదా. అవును, అంటే జానపదమైన పౌరాణికమైన, అంటే ఆయన లెగసీని కొనసాగించాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని పౌరాణికాలు ఆయన నేతృత్వంలో చేసిన పౌరాణికాలు, అలాగే రామారావు గారు పౌరాణికాల్లో చేయని క్యారెక్టరు బాలకృష్ణ గారు చేశాడు, నారదుడి పాత్ర. అది ఆయన కాంతారావు గారికి డెడికేట్ చేశాడు, అది వదిలేశాడు. ఆ క్యారెక్టర్స్ వల్ల నేను రాను, నారదుడు అంటే నువ్వే అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని మళ్ళీ ఆయన వెంకటేశ్వర కళ్యాణంలో బాలకృష్ణ గారితో చేయించుకున్నాడు. అది కూడా రక్తి కట్టించాడు ఈయన. అలా ప్రతి పాత్ర, అది కర్ణలో అభిమన్యుడి క్యారెక్టర్ కావచ్చు, ప్రతిదీ చాలా బాగా చేశాడు. అలాగే అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా బాలకృష్ణ గారి కెరియర్లో అదొక మ్యూజికల్ హిట్ సినిమా. ఓకే. అంటే మహమ్మద్ రఫీ గారితో పాడించారు, రామచంద్ర గారితో కావాలని మ్యూజిక్ చేయించుకున్నారు. దీప హీరోయిన్ ఆ సినిమాలో, అంటే దానవేరు సూరకర్ణ పేరునే యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేశారు. అదేలేండి. తర్వాత జనరేషన్, ఇంకా తెలిసిన జనరేషన్కి, జంజీ జనరేషన్కి 20 సంవత్సరాల తర్వాత వచ్చేసింది. తర్వాత ఆయన కోదండరామరెడ్డి, బి గోపాలు, అక్కడి నుంచి బయటకు వచ్చి, అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అదొక ఎరా. అంటే ఇండస్ట్రీ హిట్లు అనే ఏరియాలోకి వచ్చేసిన తర్వాత బాలకృష్ణ గారి ఇమేజ్ చాలా పెరిగిపోయింది. అదే ఆ పెరిగిపోతున్న టైంలో కూడా ఆయన ఒక డెప్త్ ఉన్నటువంటి కథ ఇది మనం చెయ్యాలి అనుకుంటే ఎప్పుడూ వెనకడుగు వేసిన పరిస్థితి లేదు. అలా వచ్చిన సినిమా అనేది ఒక రకంగా ఆయన సంగీతం గారితో చేసినటువంటి ఆదిత్య కూడా, అది కూడా ఒక కొత్త తరహా కథే, ఒక కొత్త తరహా ఊహకి ఆయన మద్దతుగా నిలబడ్డాడు. నిలబడి ఆ సినిమా అలా రావటానికి తను దోహదపడ్డాడు. ఇప్పటికీ దానికి సీక్వెల్ చేయాలి అనే ప్రెజర్ ఉంది అభిమానుల నుంచి. 999 అనే పేరుతో చేస్తారని ఆ మధ్య ప్రచారం అయింది. అది ఎలా అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికీ ఆయన అడపా ప్రస్తావన చేస్తారు. అలా ఆ కెరియర్లోకి ఇంకొక సక్సెస్ఫుల్ డైరెక్టర్ బోయపాటి గారు ప్రవేశించాడు. అంటే బి గోపాల్, కోదండరామిరెడ్డి వాళ్ళ తర్వాత కోడి రామకృష్ణ గారు, అలా మొదలైనటువంటి దీనిలోకి బోయపాటి శ్రీను గారు ప్రవేశించి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డే. అంటే ఏదో సినిమా హిట్ అవ్వటం అనే దానికంటే కూడా ఒక డిస్కసివ్ పాయింట్గా మారే సినిమాలే చేశాడు ప్రతిదీ. అది సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఏదైనా కానీ ఒక డిస్కసివ్ పాయింట్గా ఆ టైంలో అదో చర్చని రేపిన సినిమాలే చేశాడు ఆయన. ఇలా నడుస్తున్న కెరియర్లో ఇప్పుడు మరొక డైరెక్టరు గోపీచంద్ మలినేని.
అది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి కాంబినేషన్. కాంబో వాళ్ళు. ఓకే. ఇప్పుడు చేస్తున్న సినిమా అదే. అదే. దీని తర్వాత కూడా ఆయన చాలా కథలు వింటున్నాడు. అవును, అడ్డాని సినిమాలో అయితే వింటున్నాడు. regular పెట్టుకున్నారు. కొరటాల శివగారితో చేస్తున్నటువంటి సినిమా, దాని గురించినటువంటి అప్డేట్స్ జనాల్ని ఆ మూడ్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ 2 సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు అదే 2.0 చూద్దాం రాబోతోంది జనాల ముందుకి అని కదా చర్చ ఇప్పుడు. ఎస్ ఎస్ ఎస్. ఒక రకంగా కోదండరామిరెడ్డి గారు తీర్చాలనుకున్న కోరిక అదొకటి తీరితే బాగుంటుంది అనేది. ఇద్దరు హీరోలను కలిపా, ఇద్దరు హీరోలను కలిపి, చిరంజీవి బాలకృష్ణల్ని కలిపి ఒక సినిమా అనేది ఒక కళ. అలాగే ఆయన ఇప్పటికీ అంతే స్ట్రాంగ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.